కష్టంలో ఉన్న వారికి సాయం అందించడంలోనే నిజమైన దైవత్వం మానవత్వం ఉంటుందని శ్రీకాకుళం నగరానికి చెందిన అర్బన్ పరిధిలోని స్వయం శక్తి సంఘాల రిసోర్స్ పర్సన్లు రుజువు చేశారు. మెప్మా ఆధ్వర్యంలో 2.30 లక్షల రూపాయల చెక్ను శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండి శంకర్ ద్వారా సీఎం సహాయ నిధికి బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ విజయవాడ వరద బాధితుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయని, సర్వం కోల్పోయి నిరసనలుగా మిగిలారని అన్నారు. కట్టుబట్టలతో మిగిలిన తమ తోటి వారికి తోచిన సాయం అందించేందుకు ముందుకు వచ్చిన స్వయం శక్తి సంఘాల ఆర్పీలను ఆయన అభినందించారు. మెప్మా వారు అందించిన మొత్తాన్ని మిషన్ డైరెక్టర్ మెప్మా వారికి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా సీఎం సహాయ నిధికి జమ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రెడ్డి గిరిజాశంకర్, మెప్మా సీఎంఎం వెంకట్రావు, రిసోర్స్ పర్సన్స్, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సమాజ ఆర్థిక అభివృద్ధితో పాటు జిల్లా ఆర్థిక ప్రగతిలో బ్యాంకర్లు భాగస్వామ్యం సహకారం ఎంతైనా అవసరమని జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పండుకర్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ బ్యాంకర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని అన్ని బ్యాంకులకు నిర్దేశించిన పలు రకాల రుణాలు, లక్ష్యాలు సాధించిన ప్రగతిని ఆయా బ్యాంకుల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల వరదల వల్ల నష్టాన్ని అంచనా వేయడం జరుగుతుందని, వరదలను ప్రకృతి వైపరీత్యంగా ప్రకటించడం జరిగిందన్నారు. బ్యాంకర్లు సమర్థవంతంగా పనిచేస్తేనే ఆర్థిక వ్యవస్థ మరింత దృఢంగా ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. మన 3 జిల్లాలు ప్రకృతి వైపరీత్యాలకు గురైందని, అందులో 2 తుఫాన్లు, వంశధార, నాగవల్లి నదులు పొంగినా ఎటువంటి నష్టం కాకపోవడం శుభపరిణామంగా పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆర్ఎం అషీఫ్, యూనియన్ బ్యాంక్ ఆర్హెచ్ వెంకట్ తిలక్, నాబార్డ్ డీడీఎం రమేష్ కృష్ణ, జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీధర్, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి కిరణ్ కుమార్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ఆర్వి ప్రసాద్, పరిశ్రమల కేంద్ర జనరల్ మేనేజర్ ఓమేశ్వరరావు, పలు బ్యాంకుల అధికారులు తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని, విపత్తుల నుండి కాపాడుకునేందుకు ఏకైక మార్గం మొక్కలు నాటడమని శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె సూర్యచంద్రరావు అన్నారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల ఆవరణంలో బుధవారం మొక్కలు నాటి వాటి అవసరాలను పలువురు వక్తలు వివరించారు. జేసీఐ వారోత్సవాల సందర్భంగా జేసీఐ శ్రీకాకుళం మెయిన్, జేసీఐ శ్రీకాకుళం గ్రీన్ సిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మారథాన్ రన్ ముందుగా శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సూర్యచంద్రరావు, జేసీఐ వ్యవస్థాపకులు జేసీ డాక్టర్ జామి భీమశంకర్, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంకెని వేణుగోపాల్ ప్రారంభించారు. అనంతరం 7 రోడ్ల కోడ నుండి ఆర్ట్స్ కళాశాల వరకు ర్యాలీ సాగింది. ఇంటర్నేషనల్ స్థాయిలో అత్యుత్తమ స్వచ్ఛంద సేవా సంస్థగా పేరుగాంచిన జూనియర్ ఛాంబర్స్ ఆధ్వర్యంలో పర్యావరణ హితాన్ని కోరుతూ అవగాహన కార్యక్రమాలు, సదస్సులు, ర్యాలీలు, మానవహారాలు, ప్రదర్శనలు ఏర్పాటు చేయడం మంచి విషయమన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కోన అనిల్ కుమార్, గ్రీన్ సిటీ అధ్యక్షురాలు బెందలం వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తప్పనిసరి అని, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషక విలువలతో కూడిన ఆహారం ఎంతో ముఖ్యమని 46, 47వ డివిజన్ల టీడీపీ ఇన్ఛార్జీలు కరగన భాస్కర్రావు, కరగన రాములు అన్నారు. శ్రీకాకుళం అర్బన్ ప్రాజెక్టు గుజరాతీపేట సెక్టర్ 46, 47 డివిజన్ల పరిధిలో తోటవీధి ఫ్రీ స్కూల్ అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార మాసోత్సవాలను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కరగన భాస్కర్రావు మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు తీసుకోవాల్సిన పౌష్టికాహారంతో పాటు చిరుధాన్యాల ప్రాముఖ్యత తదితర అంశాలకు అవగాహన కల్పించారు. సూపర్వైజర్ కె ఉమా పోషకాహారం లోపిస్తే పలు రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని, తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. అనంతరం గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహార కిట్లను వారు అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ జ్యోతి, కృష్ణవేణి, రమణమ్మ, దమయంతి, అరుణ, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎం, గర్భిణీలు, బాలింతలు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు. వివిధ రంగాల్లో విశిష్టమైన సేవలందించుతున్న ఎన్ని రాజేష్ కు ది జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ జిల్లా చైర్మన్ గా నియమిస్తూ కమిషన్ నేషనల్ చైర్మన్ సాయి రమేష్ ప్రకటించారు. విశాఖపట్నంలోని రీజనల్ కార్యాలయంలో ఎన్ని రాజేష్ కు మంగళవారం ఉత్తర్వులు జారీ చేస్తూ ధ్రువపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సాయి రమేష్ మాట్లాడుతూ ఈ పదవిలో చిత్తశుద్ధి, అంకితభావంతో పనిచేసి వినియోగదారుల హక్కులను కాపాడి మరింత సేవలు అందజేయాలని సూచించారు. మీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వినియోగదారుల హక్కులు బలోపేతం చేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా చైర్మన్ ఎన్ని రాజేష్ కు జిల్లా ప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు, జర్నలిస్టులు అభినందనలు తెలియజేశారు. శ్రీకాకుళం నగరంలోని పాత బస్టాండ్ లో రోణంకి యుగంధర్ ఆధ్వర్యంలో రాజా దర్బార్ మిలిటరీ హోటల్ ను బుధవారం ఎమ్మెల్యే గుండి శంకర్ ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం జీవనశైలిలో ప్రజలు అధికంగా హోటల్ ఫుడ్ల పైన ఆధారపడుతున్నారని, వారికి రుచి, సుస్కరమైన ఆహారాన్ని అందించి వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్నారు. వినియోగదారులకు నాణ్యమైన ఆహారము అందిస్తే వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతుందన్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు నగరానికి
వివిధ పనుల నిమిత్తం వస్తూ హోటల్ భోజనాలు చేస్తున్నారని, వారికి అవసరమైన ఆహారాన్ని నాణ్యతతో పాటు సకాలంలో అందజేసి వ్యాపార అభివృద్ధిని చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మెండ దాసనాయుడు, మాధవ వెంకటేష్, కొన్ని ప్రతాప్, కవాడ సుశీల, రోణకి కళ్యాణ్, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రకృతి పెట్టిన పరీక్షలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన ప్రజాపాలకుడు, అల్పెరగిన పోరాట యోధుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని టీడీపీ నగర అధ్యక్షులు మాధవ వెంకటేష్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గత 10 రోజులుగా రాష్ట్రంలో ముఖ్యంగా విజయవాడ తదితర జిల్లాల్లో భారీ ఎత్తున వచ్చిన వరద బీభత్సం చూసి చలించిపోయారన్నారు. దగ్గరుండి అన్ని శాఖల అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో పూర్వస్థితికి తేవడానికి కృషి చేశారని కొనియాడారు. వరదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజల వద్దకు వెళ్లి వైకాపా రాజకీయం చేయడం శోచనీయమన్నారు. బాధితులకు ఆర్థిక వస్తు భోజన ఏర్పాట్లను కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో శరవేగంగా జరుగుతున్నాయని మాధవ వెంకటేష్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఫారెస్ట్ కాంప్లెక్స్ లో జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎఫ్ఓ ఎస్ వెంకటేష్ ఆదేశాల మేరకు టెక్కలి సబ్ డిఎఫ్ఓ ఏవి నాగేంద్ర విధి నిర్వహణలో అసలు బాసిన అమరవీరులకు నివాళులర్పించారు. దేశంలోని అడవులు, వన్యప్రాణుల రక్షణలో తమ ప్రాణాలు త్యాగం చేసిన వారిని స్మరించుకోవడానికి ఈ దినోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. 1730లో కేజర్లి రాజస్థాన్లో జరిగిన ఓచుకోత జ్ఞాపకార్థం పర్యావరణ మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 11ని జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవంగా 2013లో ప్రకటించిందన్నారు. విధి నిర్వహణలో అటవీ సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అటవీ అధికారులు పి అమర్నాయుడు, ఆర్ రాజశేఖర్, ఎం నిహారిక, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో జాతీయ స్థాయిలో మాల పెద్దలు తీసుకున్న కార్యక్రమానికి మద్దతుగా శ్రీకాకుళం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన ధర్నా బుధవారం నిర్వహించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణ తీర్పును వెనక్కి తీసుకోవాలని, పునర్పరిశీలించాలని శ్రీకాకుళం నగరంలోని అంబేద్కర్ విగ్రహ కోళ్ల వద్ద జరిగిన నిరసన, మానవహారం ధర్నా కార్యక్రమంలో పలువురు పేర్కొన్నారు. రాష్ట్ర దళిత మహాసభ గౌరవ అధ్యక్షులు పి బెంజమిన్ మాట్లాడుతూ రాజకీయం కోసం ఎస్సీ ఎస్టీ మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టడం సరికాదన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సౌకర్యాలను కల్పించి అండగా నిలవాలన్నారు. ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర కన్వీనర్ ఎన్ భరత్ భూషణ్ రాజు, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం నాయకులు పోతల దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.